యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. దేవుని మహాదయా సంకల్పాన్ని బట్టి మనం అందరము సజీవులుగా ఉండి దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన వాక్య వెలుగులో జీవించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారు కదా? దేవుడు తన బిడ్డలందరూ సుఖ సంతోషాలతో మరి జీవించాలని, శాంతి సమాధానాలతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీకందరికీ యేసుక్రీస్తు నామమున మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈరోజు మరి ధ్యానానికి తీసుకున్నటువంటి వాడినటువంటి వాక్య భాగాన్ని చదువుతాను. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మార్కు సువార్త 1వ అధ్యాయము మరి యొక్క 14-15 వచనాలు దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభువు వారు చెబుతూ, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, రిపెంట్ అని చెప్పాడు. ప్రియులారా, మరి కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము, మరి బైబిల్లో ఈ యొక్క దేవుని రాజ్యము, మరి పరలోక రాజ్యము మరియు వెలుగు రాజ్యం అనే పర్యాయ పదాలు వాడబడినాయి. ఈ యొక్క దేవుని రాజ్యాన్ని గురించి, మరి పరలోక రాజ్యాన్ని గురించి మరి 80 సార్ల కంటే ఎక్కువ సార్లు నూతన నిబంధనలో రాయబడిందని మీతో మనవి చేస్తున్నాను. ముఖ్యంగా సువార్తలలో మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలలో దేవుని రాజ్యం గురించి రాయబడిందని, మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మళ్ళీ కొన్ని చోట్ల రాయబడిందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మరి నేను మీతో 3 విషయాలు ధ్యానించాలని ఆశిస్తున్నాను. వాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? వాట్ జీసస్ సెడ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? అండ్ వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మరి దేవుని రాజ్యం అంటే ఏమిటి అనే దాన్ని మొదట ఆలోచిస్తాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ది ఎవర్లాస్టింగ్ రెల్మ్ వేర్ గాడ్ ఈజ్ సావరన్ అండ్ జీసస్ క్రైస్ట్ రూల్ ఫర్ ఎవర్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ కెన్ బి సమ్మరైజ్డ్ యాజ్ ద ఎవర్లాస్టింగ్ రెల్మ్ వేర్ గాడ్ ఈజ్ సావరన్ అండ్ జీసస్ క్రైస్ట్ రూల్స్ ఫర్ ఎవర్. ఇక్కడ దేవుని రాజ్యము శాశ్వతమైనటువంటి దేవుని సన్నిధి అని, మరి దేవుడు అక్కడ సార్వభౌమాధికారిగా ఉంటాడని, మరియు యేసుక్రీస్తు పరిపాలిస్తాడని మరి ఈ యొక్క భక్తుడు తెలియజేశారు. ప్రియులారా, అనగా దేవుడే సార్వభౌమాధికారం కలిగి ఉండి యేసుక్రీస్తు పరిపాలిస్తాడని మీతో మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి దేవుని రాజ్యం అంటే ఏమిటి అని అన్నప్పుడు యేసుప్రభు వారే దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక సువార్తను నమ్ముడని ఆయన చెప్పాడు. మరి దేవుని రాజ్యము ఎక్కడో లేదు, మీ మధ్యనే ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రియులారా, కాబట్టి దాని గురించి మనం కొంచెం ఆలోచిస్తాం. రాన్ రూట్స్, థియాలజీ ప్రొఫెసర్ అట్ డల్లాస్ థియాలజికల్ సెమినరీ, ఆఫర్స్ దట్ దిస్ bite-sized definition of the kingdom of God. ఈ యొక్క దేవుని రాజ్యం గురించి రాన్ రూట్స్ అనే థియాలజీ ప్రొఫెసర్ గారు డల్లాస్ థియాలజికల్ సెమినరీ వారు చెందినటువంటి వారు ఏమన్నారంటే, ఒక చిన్న మరి నిర్వచనాన్ని ఇచ్చారు. అదేమంటే, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ ప్రజెంట్ స్పిరిచువల్ రెయిన్ ఓవర్ హిస్ పీపుల్. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పాలన తన ప్రజల హృదయాలలో అనే మాట ఆయన రాన్ రూట్స్ గారు మరి థియాలజీ ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. చెప్పేది ఏమంటే, దానికి లేఖనాలు ఒక ఉదాహరణ ఇస్తూ, ఫర్ హీ హెజ్ రెస్క్యూడ్ అస్ ఫ్రమ్ ద డొమినియన్ ఆఫ్ డార్క్నెస్ అండ్ బ్రాట్ అస్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద సన్ ఆఫ్ హిజ్ లవ్. అనగా యేసు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనను విడుదల చేసి ఆ కుమారుని వెలుగు రాజ్యంలోనికి ప్రవేశపెట్టాడని దాని అర్థం. అనగా ఒకప్పుడు మనం అంధకారంలో పాపంలో ఉన్నప్పుడు
ఆయన తన ప్రియకుమారుని పంపడం ద్వారా, ఆయనను నమ్మడం ద్వారా, ఆయన శిలువ బలియాగం ద్వారా ఆయనను విశ్వసించిన వారందరినీ తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడని దాని అర్థం. కాబట్టి దీనివల్ల ఏం తెలుస్తుందంటే, కింగ్డమ్, దేవుని రాజ్యం అంటే కేవలము మరి ఒకానొక ప్రాంతము, లేదా ఒక టెరిటరీ, లేదా ఒక ప్రదేశము, ఒకానొక రాజు ఏలేటువంటి రాజరికంలోని ఒక పాలనాన్ని కాదు, కానీ దేవుడే మానవ హృదయాలలో పాలించడం అనేటువంటి దానిని మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ యేసుప్రభు వారు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎట్ హ్యాండ్ అని అన్నప్పుడు దాని అర్థం ఏమంటే, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అప్రోచింగ్ అని అర్థం. అంటే అది సమీపించి ఉన్నది. మరి ఎలా సమీపించి ఉన్నది అని అన్నప్పుడు, యేసు ప్రభు మానవుడుగా ఉద్భవించడం ద్వారా, మరి ఆయన శిలువ బలియాగం ద్వారా, ఆయన బోధనల ద్వారా, మరి ఆయన చేసినటువంటి అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు అన్నిటి ద్వారా, అన్నిటికంటే మించి ఆయన శిలువ బలియాగం ద్వారా మానవులు పాప క్షమాపణ పొందుతూ ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారనేటువంటిది మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు జీవితంలోనే ఒక ఘట్టాన్ని మనము ధ్యానించాల్సిన వారం అంటున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో చూస్తే, ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాజ్ షోన్ ఫస్ట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ జీసస్ అండ్ దెన్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ హిజ్ ఫాలోవర్స్. మొదటిగా యేసుక్రీస్తు జీవితంలోనూ మరి ఆయన యొక్క శిష్యుల జీవితంలోని జరిగిందని మరి మత్తయి సువార్తికుడు 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల వరకు రాశాడు. దాంట్లో ఏమని ఉందంటే, మరి బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గరికి యోర్దాను ప్రాంతమునకు యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు, మరి యేసుప్రభు వారు కూడా తాను బాప్తిస్మం తీసుకోవాలని అన్నప్పుడు, ప్రభువా నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడుగా ఉండగా నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏమిటి అని ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను అన్నప్పుడు, నీతి యావత్తు ఈ విధంగా జరగనిమ్మని యేసుప్రభు వారు ఆ యోర్దాను నదిలో తాను బాప్తిస్మం తీసుకుంటాడు. మరి అంతేకాకుండా బాప్తిస్మం తీసుకున్నప్పుడు జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఏమంటే, యేసుప్రభు వారు బాప్తిస్మం పొంది నీళ్ళలోంచి బయటికి వస్తున్నప్పుడు ఆకాశం నుండి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగుతుంది. మరి ఆకాశంలోంచి ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన యందు నేను ఆనందించున్నాను అనేటువంటి తండ్రి అయిన దేవుని యొక్క స్వరం, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన దిగడం, మరి యేసుప్రభు వారు బాప్తిజం పొందడం. ఇక్కడ అంటే యేసుప్రభు మనుష్య కుమారుడు అయినా కానీ ఆయన ఏం పాపం చేయరు. మారు మనసు నిమిత్తము బాప్తిజం తీసుకోవాలని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు. కానీ యేసుప్రభు వారు పాపరాహితుడు, ఏ పాపం 5 సంవత్సరాలు చేయనప్పటికీ మరి తాను ఒక మాదిరిగా ఉండడం కోసం తాను కూడా బాప్తిజం తీసుకోవడం జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. అప్పుడు పవిత్రాత్మను యేసుప్రభు వారు పొందారు ప్రియులారా. కాబట్టి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుప్రభు పరిశుద్ధాత్మను పొందినప్పుడు సామాన్యులైన మానవులైన మనం అందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామంలో బాప్తిస్మం పొంది పవిత్రాత్మను పొందవలసిన వారమై ఉంటున్నామని మీతో మనవి చేస్తున్నాను. మరి అంతేకాకుండా మరి ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మడు ముగ్గురు కలిసి ఆ యొక్క యేసు ప్రభువులో ఆత్మకార్యం జరిగించడం ద్వారా దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పడానికి బలవంతుడుగా, మరి ఆత్మలో బలవంతుడుగా అయ్యాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని రాజ్య పాలన అది యేసుక్రీస్తులో ప్రారంభమై ఆయన బోధనల ద్వారా ప్రజల జీవితాలలోకి, మరి యూదయ, సమరయ, గలిలయ, మరి కపెర్నహూము అన్ని ప్రాంతాలలో మరి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన భక్తులు కూడా ఈనాడు ప్రకటించడం జరుగుతుందని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ చెప్పేదేమంటే, టు బిలీవ్ ఇన్ ద గుడ్ న్యూస్ ఈజ్ టు బిలీవ్ ఇన్ జీసస్. మరి సువార్తను నమ్ముడని యేసు ప్రభు చెప్పడంలో ఉద్దేశం అంటే, సువార్తను నమ్మడం అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం అని మనము గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. మరి రెండవదిగా ఆ యొక్క దేవుని యొక్క రాజ్యము, వాట్ డస్ జీసస్ సెడ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే, మరి యేసు ప్రభు వారు ఏం చెప్పినారంటే, మీరు మరి సువార్తను, దేవుని రాజ్య సువార్తను నమ్మి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. మరి
పాప క్షమాపణ పొందాలనేటువంటి విషయాన్ని వారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ప్రియులారా. ఇక్కడ మరి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యము, ఈ యొక్క దేవుని రాజ్యం గురించినటువంటి శుభవార్త మరి మానవ జీవితాలలో మరి యేసుప్రభువులో జరిగింది. ఆయన శిష్యులు పెంతెకోస్తు పండుగ దినాన మరి పవిత్రాత్మను వారు మేడగదిలో ప్రభువును మరి పవిత్రాత్మ వారిపై కూడా అగ్ని నాలుకల వలె దిగినప్పుడు వారు పవిత్రాత్మను పొందారు. ఆ వేరే వేరే సందర్భంలో కూడా యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత పరిశుద్ధాత్మను శిష్యులు పొంది మరి భూలోకంను అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో ఆయా దేశాలకు వెళ్ళి మరి ఆ ప్రభు వార్తను ప్రకటించడం జరిగింది. తద్వారా దేవుని రాజ్య విస్తరణ జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మరి దేవుని రాజ్యము మరి వచ్చిందనటానికి సూచనలు కూడా ఉందని మీతో మనం చేస్తున్నాం. మరి ఆ యొక్క సూచనలు ఏమి అని మనం ఆలోచించాల్సినటువంటి వారం అంటున్నాం. అది ఏమంటే ప్రియులారా, మరి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి మరి ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా రావడం ద్వారా మరి దేవుని రాజ్య సంబంధమైన పాలన మానవుల జీవితాలలో వచ్చిందని మీతో మనవి చేస్తున్నాను. ఎందుకనగా యేసుప్రభువే నిజ దేవుడును నిత్య జీవమునై ఉన్నాడని మనకి రాయబడింది ప్రియులారా. మరి యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా నా యొద్దకు రండి. యోవేలు 2:12. కాబట్టి మారు మనస్సు పశ్చాత్తాపంతోనే వస్తుంది ప్రియులారా. మానవుడు తాను చేసిన పొరపాట్ల గురించి, పశ్చాత్తాపం గురించి, చెడు కార్యాల గురించి మరి నిజముగా హృదయపూర్వకంగా దుఃఖపడి మనఃపూర్వకంగా దేవుని దగ్గరకు రావాల్సినటువంటి వారు అంటున్నారు. కాబట్టి కమ్ టు గాడ్ విత్ ట్రూ రిపెంటెన్స్ విచ్ బ్రింగ్స్ ఫర్గివ్నెస్. కాబట్టి త్రూ ఫర్గివ్నెస్ వీ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది చాలా విచిత్రమైనటువంటి విషయము. కాబట్టి దీనికి అంతటికి మూలం అంటే బైబిల్ గ్రంథము అంతా కూడా విశ్వాసము. మరి నిజదేవుడు ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి జయ జీవితంని జీవించాల్సినటువంటి మరి దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తున్నాం. అంతేకాకుండా ఈ తప్పిపోయిన కుమారుడు కూడా, మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని మరి తండ్రికి దూరంగా, దేవునికి దూరంగా మరి చెడు వ్యసనాల్లో పడి అంతా కోల్పోయినప్పుడు మరి తాను బుద్ధి వచ్చినప్పుడు మరి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, మరి నీవు నన్ను కుమారుడుగా స్వీకరించకపోయినా కనీసము సేవకుడుగా స్వీకరించు తండ్రి అని చెప్తానని వెళ్ళినట్లు మనం కూడా మరి పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనను ఆ యొక్క తప్పిపోయిన కుమారుని తండ్రి మరి మీద పడి ముద్దు పెట్టుకొని తన కుమారుడిగా స్వీకరించి ప్రశస్త వస్త్రంలో ధరింపజేసి ఆ విందు చేసి తన ఇంటి వారితో సంతోషించినట్లు దేవుడు మనను చూసి సంతోషిస్తాడని మీతో మనం చేస్తున్నాను. కాబట్టి మరి మనము నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు తిరిగి వస్తానని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఒక వచనం ఏమని రాయబడిందంటే, ఎదురాడు ప్రజల కోసం నేను దినమెల్లా చేతులు చాపుచున్నాను అని అంటాడు. కాబట్టి సిలువలో ఎదురాడు ప్రజల కోసం ఆయన దినమెల్లా తన 2 చేతులు చాపుతూ మరి ఎదురు చూస్తున్నాడని మనం గ్రహించాల్సిన వారమంటున్నాం. నిజమైన పశ్చాత్తాపమే దేవుని దగ్గరికి తెస్తుంది, మనం కుమారులుగా ఆయన స్వీకరిస్తాడని మనం గ్రహించాల్సిన వారమై అంటున్నాం. మరి యెషయా గ్రంథంలోంచి ఒక వచనం నాకు గుర్తొస్తుంది. రండి మన వివాదములు తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి మంచు వలె తెల్లనిగా చేస్తాను అన్నాడు. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి తెల్లని గొర్రెబొచ్చు వలె శుద్ధీకరిస్తానని మరి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో రాయడం జరిగింది ప్రియులారా. కాబట్టి దేవుడు మనను పవిత్రీకరించి తన కుమారునిగా, తన రాజ్య వారసులుగా చేసుకుంటాడనేది మరి సత్యమని మనం గ్రహించాల్సిన వారమంటున్నాం. అయితే మరి 3వదిగా సైన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్,
మరి దేవుని రాజ్యము అంటే ఏమిటో తెలుసుకున్నాము. దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసం మారు మనస్సు పశ్చాత్తాపం పొందాలని నేర్చుకున్నాం. మరి దేవుని రాజ్యం సమీపించిన అనటకు సూచనలేమి? వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మరి దేవుని రాజ్యం సమీపించి ఉన్నదనటకు సూచనలు మరి మనం బైబిల్లో నూతన నిబంధనలో లూకాసు వార్త 4వ అధ్యాయము 31 నుంచి 37 వచనాల వరకు చూస్తే, మరి గలిలయ ప్రాంతంలో కపెర్నహూము పట్టణంలో మరి విశ్రాంతి దినములో యేసుప్రభు వారు బోధించుచుండెను. ఆయన బోధిస్తున్నప్పుడు వాక్యం అధికారంతో ప్రకటించుచుండెను. ఆ సమయంలో మందిరంలో ఒకడు దయ్యం పట్టినవాడు కూడా ఉన్నాడట. మరి నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మను నశింపజేయుటకు వచ్చితివని ఆ దయ్యం పట్టినవాడు మరి అరిచినాడంట. అంటే ఆ యొక్క దయ్యం పట్టిన వాడిలోని దురాత్మ యేసు ప్రభువునే ప్రశ్నించింది, నీవు మమ్మల్ని నశింపజేయడానికి లేదా వెళ్ళగొట్టడానికి వచ్చావా అని ఆ ప్రభువుని అన్నప్పుడు ఆ ప్రభువు గద్దించి, ఊరకుండము, ఇతన్ని వదిలిపొమ్ము అని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యన పడద్రోసి ఏ హాని చేయక వదిలిపోయాను. అనగా జీసస్ rebuked the devil so that he may set free from the evil spirit. కాబట్టి యేసు ప్రభు వారు ఆ యొక్క సమాజ మందిరంలో మనిషి వచ్చినాడు, ఆ దేవుని మందిరంలోకి వచ్చినాడు, కానీ ఆ దురాత్మ పట్టినవాడు కూడా దేవుని మందిరంలోకి వచ్చినాడు. అప్పుడు యేసు ప్రభు వారుని చూసి మమ్మల్ని ఎక్కడ వెళ్ళగొడతాడో అని భయపడి వాళ్ళు అనుకున్నప్పుడు యేసు ప్రభు వారు దాన్ని గద్దించి దాన్ని వెళ్ళగొట్టడం జరిగింది. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలో శక్తి ఉంది. మరి ఒక వ్యక్తిలో నుండి దురాత్మను వెళ్ళగొట్టాడు. యేసు ప్రభు వారికి ఆయన పరలోకంలోనూ భూమి మీద అధికారం కలదని మనం గ్రహించాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి దయ్యము వెళ్ళగొట్టబడడం ద్వారా మరి దేవుని రాజ్యం నాకు సమీపంగా మనము వచ్చామనేటువంటి విషయం తెలుస్తుంది. ప్రియులారా, ఇక్కడ చెప్పేది ఏమంటే, జీసస్ కుడ్ డ్రైవ్ ద డెమన్ బై ద ఫింగర్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారు తన యొక్క శక్తితో ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టినట్లు, దురాత్మను వెళ్ళగొట్టబడడం కూడా దేవుని రాజ్యం సమీపించినదన్నటకు ఒక సూచన అని మనం గ్రహించాలి. మరియు క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 14-17 వచనాల మధ్యలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు మరి పేతురు గారి ఇంటికి వెళ్ళారు. మరి పేతురు శిష్యుడు కాబట్టి వారి ఇంటికి ఆయనను ఆహ్వానించడం జరిగింది. అప్పుడు పేతురు యొక్క ఇంటిలో పేతురు అత్త జ్వరంతో ఉన్నదట. జ్వరంతో పేతురు అత్తగారు ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆ విషయం తెలిసి యేసు ప్రభు ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచిపోయాను, ఆ స్త్రీ స్వస్థత నందను అని మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఆ స్త్రీ యేసు ప్రభు తన చేతితో ముట్టగానే ఆ యొక్క పేతురు అత్తగారిలోంచి జ్వరము తొలగిపోయింది. ప్రియులారా, మరి అనగా యేసు ప్రభు ఆ యొక్క చేతి ముట్టడం ద్వారా కూడా ఆమెకు ఆరోగ్యం కలిగిందని, స్వస్థత కలిగిందని మీతో మనవి చేస్తున్నాను. అయితే ఆ సందర్భంలో సాయంకాలం అయినప్పుడు దయ్యములు పట్టిన వారిని, రోగగ్రస్తులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి అక్కడికి వచ్చిన రోగుల నెలను స్వస్థపరచను అని రాయబడింది. ప్రియులారా, అనగా యేసు ప్రభు వారు మరి ఆయా సందర్భాలలో మరి దయ్యములను వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరచడము చేయడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, అందువలననే ఆయనే మన రోగమును భరించను, బలహీనతను వహించను అనుమాట యెషయా గ్రంథంలో మరి 53వ అధ్యాయంలో 4-5 వచనాలలో రాయబడిన మాటలు ఇక్కడ నెరవేరిందని మీతో మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు మరి ప్రవక్తలు చెప్పిన దాని విషయాలని కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చడానికే వచ్చాడని మనం గ్రహించాల్సిన వారమంటున్నాం. ఎందుకనగా ఆయన రక్షకుడు, విమోచకుడు, పరమ వైద్యుడని మనం గ్రహించాల్సిన వారమంటున్నాం. మరి స్వస్థపరచుట అనేక సూచన కూడా దేవుని రాజ్యం వచ్చినదనటకు మరి ఒక సూచన ఉన్నదని మీతో మనవి చేస్తున్నాను. నిజానికి దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఒక వ్యక్తి మార్పు చెందడము, వెలుగు పొందడం, నీతి పొందడం, పరిశుద్ధత పొందడము, ఆయన కుమారుడిగా స్వీకరింపబడడం, కుమార్తెగా జీవించడం మాత్రమే కాదు, కానీ
మరి దయ్యములను వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరచడం కూడా మరి యేసు ప్రభు యొక్క రాజ్యం వచ్చిందనడానికి స్పష్టమైన సూచన అని మీతో మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. చాలాసార్లు మరి బోధకులు మరి యేసు ప్రభువుని నమ్ముకునండి, మారు మనసు పొందండి, మరి నిత్యజీవ మార్గంలో పయనించండి, మనకు చివరిగా పరలోక రాజ్యం వస్తుందని చెప్తారు. అది చాలా మంచిది, అతి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. అయినా కూడా లోకంలో జీవిస్తున్నప్పుడు వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారు స్వస్థపరచబడము, సాతాను బంధకంలో నుంచి ఉన్నవాడు విడిపించబడడం కూడా మరి అవసరమైనటువంటిదని మనం గ్రహించాల్సినటువంటి వారమంటున్నాం. కాబట్టి యేసు ప్రభు మరి శక్తిమంతుడైన దేవుడు. ఆయన భూలోక పరిచయలో అనేకమైనటువంటి రోగులను స్వస్థపరిచాడు, అనేక దయ్యములను వెళ్ళగొట్టాడు, మరి అనేక మంది వ్యక్తుల జీవితాలలో మరి గుడ్డివారికి కళ్ళనిచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, మరణించిన వారిని సైతం బ్రతికించిన దేవుడని, అది దేవుని రాజ్యానికి స్పష్టమైన సూచన అని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక మూడవ ఉదాహరణగా మార్కు సువార్త 1వ అధ్యాయము 35-39 వచనాలలో చూస్తే ఇక్కడ ఒక సంఘటనలో ఏమైందంటే, ఆయన పెందల కడనే లేచి మరి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యంనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు వారికి ప్రతిరోజు ఉన్న అలవాటు ఏమంటే, ఆయన ప్రతి ఉదయాననే తెల్లవారకు ముందే ఓలివ కొండకు వెళ్ళి తండ్రి అయిన దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ గడిపేవాడు ప్రియులారా. మరి ఆయన దేవునితో సంభాషించి దేవుని యొక్క శక్తిని పొందుకొని మరి ప్రార్థనా బలంతో పవిత్రాత్మ శక్తితో వచ్చి ఆయన రోగులను స్వస్థపరచడము, మరి దయ్యాలను వెళ్ళగొట్టడము, ఆ రాజ్య సువార్తను ప్రకటించడం జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. ఆయన ఇంకో మరి ఏమంటాడంటే, మరి ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని మరి సీమోను పేతురు మరికొందరు ఆయనను వెతుకుతూ వెళ్తారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చినని చెప్పాడు. యేసుప్రభు వారి యొక్క ఉద్దేశము దేవుని రాజ్యాన్ని, ఆయన మహిమ రాజ్యాన్ని ప్రకటించడము, మరి ఆ యొక్క దేవుని వైపు ప్రజలను మరల్చడము మాత్రమే కాకుండా మరి ప్రార్థనా శక్తితో మరి గొప్ప కార్యములు చేసిన దేవుడు కుమారుడై ఉంటున్నాడని మీతో మనవి చేస్తున్నాను. ఆ యేసు ప్రభువుని నమ్మినటువంటి ఆ శిష్యులు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలని ఆయన ఆదేశించాడు. ప్రియులారా, ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి ముందు మీరు సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏమేమి సంగతులు చేస్తున్నానో, నేను ఏమేమి కార్యములు చేస్తున్నానో మీరు కూడా ఈ కార్యములు చేయమని కూడా వారికి అధికారం ఇచ్చినాడు. ప్రియులారా, మరి యేసుప్రభు తన 12 శిష్యులకు అధికారం ఇచ్చాడు. మరి 70 మందికి కూడా శిష్యులకు అధికారం ఇచ్చినట్లు మరి లూకా సువార్త 9-10 అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మరి మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి, మరి దేవుని రాజ్యాన్ని ప్రకటించుడని ఆయన ఆదేశించాడు. ప్రియులారా, ఆయన ఆదేశాలను నెరవేర్చడము అనేటువంటిది క్రైస్తవులుగా మన విధి అయి ఉన్నదని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రార్థన అనేటువంటి విషయంలో కూడా మనము మరి యేసు ప్రభువును మనం వెంబడించాల్సినటువంటి వారమైంటాం, ఆయనను ఫాలో చేయాల్సిన వారమైంటున్నాం. ఏ మానవ లీడర్లలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, అలవాట్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ లోపరహితుడైనటువంటి యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఆయన యొక్క ప్రార్థనా జీవితము, పవిత్ర జీవితము, ఆయన విజయవంతమైన జీవితాన్ని మనం కూడా మరి అలవర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనము మరొకసారి ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను శక్తిని పొందుతూ దేవుని రాజ్యము సమీపించినదని ప్రకటించడం జరిగింది. ప్రియులారా, రెండవదిగా యేసుక్రీస్తు శిష్యులు ఆయన పునరుద్ధానుడైన తర్వాత పవిత్రాత్మ శక్తిని పొంది వారు కూడా సేవ చేయడం జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు తన భూలోక పరిచర్యలో మరి దయ్యమును వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరచడము, సూచన క్రియలు, మహత్కార్యములు చేయడం ద్వారా మరి దేవుని రాజ్యం సమీపించున్నదని, మరి ఈనాడు ఉన్నటువంటి ఆయన భక్తులు కూడా అలాంటి కార్యములు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా,
నా నామమున మీరు ఏమడిగినా నేను ఇస్తానని ఆ ప్రభు చెప్పాడు. కాబట్టి మరి నేను చేసిన కార్యములు నా తండ్రికి మహిమ కలుగునట్లు మీరు కూడా ఆ కార్యములు చేయాలని ఆదేశించాడు. కాబట్టి మరి మనం కూడా అలాంటి కార్యములు దేవుని మహిమార్థము చేయాల్సిన వారమై ఉంటున్నామని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మరొకసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, ఆయన కొండ ఎక్కి తనకై ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం కలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను అని రాయబడింది. మార్కు 3:13-15 వరకు. కాబట్టి దేవుని రాజ్య సువార్తను ప్రతి ఒక్కరూ, ఆయన రాజ్యంలో ప్రవేశించిన వారు అందరూ కూడా, ఆయన నమ్మిన ప్రతి భక్తుడు భక్తురాలు కూడా ఆయన మరి దేవుని రాజ్యము అనగా భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని కూడా సెలవిచ్చాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క రాజ్య వారసులుగా, ఆయన రాజ్య విస్తరణలో మనం భాగస్వాములుగా ఉండాలని, ఆయన దగ్గర బహుమానం పొందినట్లుగా మనము జీవించాల్సినటువంటి వారమై ఉన్నామని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మరి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు మనమందరము మరి యొక్క సందర్భంలో ఈ యొక్క క్రిస్మస్ దినములలో సిద్ధం కావాలని, ఆయన రాజ్య వారసులం కావాలని, ఆయన రాజ్య వ్యాప్తిలో పాలివారం కావాలని, ఆయన మహిమలో పాలివారం అవటకు అంతవరకు దేవుడు మనను ప్రతిష్ఠించి కాపాడి పరిశుద్ధపరిచి సత్య మార్గంలో, జీవ మార్గంలో, మరి పవిత్ర మార్గంలో మనను నడిపించునుగాక. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతి కారణభూతులమైన పరలోకపు తండ్రి, దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని విషయములు ధ్యానించేతిమి ప్రభా. మరి దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. దేవా, మీ యొక్క రాజ్యము మరి శాశ్వత రాజ్యం కోసం మేము మా ప్రజలు సిద్ధపడేటటువంటి వారుగా చేయమని వేడుకుంటున్నాం. మీ రక్షణ వెలుగును మరి వింటున్న వారి ప్రజల హృదయాలలో కలుగునట్లు మీరే వెలిగించమని వేడుకుంటున్నాం. ప్రజల హృదయ నేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాం. వారి హృదయాలలో శాంతిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. దేవా, మీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం అన్నది అని ప్రజలు గ్రహించినట్లు కృపచూపుని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు నామము శక్తి గల నామము కాబట్టి ఆ నామమున ఏమడిగినాను దేవుడు ఇస్తాడన్నటువంటి దృఢమైన విశ్వాసాన్ని మా హృదయాలలో దయచేయమని, మా ప్రజల హృదయాలలో దయచేయమని, ఈ చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని, వింటున్న ప్రజల హృదయాలలో దేవ ఒక వెలుగును, నీతిని, పవిత్రతను దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నతను అనుభవించినట్లు దీవించమని, మీ ఆత్మాభిషేకమునిచ్చి గొప్ప కార్యములు జరిగించమని, ఈ పరిచర్యలో ఈ యొక్క మమ్మల్ని దీవించమని, ఈ యొక్క ప్రభా మరి కల్వరి యొక్క సంస్థను, అందులో ప్రతి పనిచేస్తున్న సిబ్బందిని ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని, వింటున్న ప్రజలందరి హృదయాలలో బహుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.